బామ్మదిని అన్న రెడీ మరుద మెచ్చు అన్న కొడి బామ్మదిని నల్ల కొట్టే అది గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా? ఓటీటీ మూవీకి సైన్ చేసి వారం రోజులైంది, ఇంతవరకు మెయిన్ రోల్ ఆర్టిస్టే దొరకలేదు. సారీ సార్. ఇదిగో సార్ అదిగో సార్ అంటా ఉన్నావు, అసలు ఏం చేస్తున్నావో అర్థమే కావడం లేదు. ఆర్టిస్టులు తీసుకురావడం 5 నిమిషాల పని, రియాలిటీగా చేసేవాళ్ళు కావాలంటారు. టైం పడుతుంది సార్. మనకు టైం పట్టే లోపల ప్రొడ్యూసర్ మనకిచ్చిన టైం అయిపోతుంది. సాయంత్రం లోపల ఆర్టిస్ట్ తీసుకొచ్చినావా సరే, లేకపోతే నీ ప్లేస్లో ఇంకొకడు ఉంటాడు. 43 years ఇండస్ట్రీ ఇక్కడ. నీ ముఖానికి నేను దొరకడమే ఎక్కువ, ఇంకొకడు వస్తాడా? వస్తాను సార్. బ్రదర్ ఒక వీడియో తీయండి బ్రదర్. సార్ ఒక షార్ట్ అటాక్ చేయండి సార్. సార్ బిచ్చన్ సార్, బాగా ఆకలేస్తుంది, డబ్బులేవన్నా ఇవ్వండి సార్. రేపట్టు నీ అబ్బా దొన్నపోతులా ఉన్న బిచ్చమేయాలరా నీకు? రేయ్ ఏంట్రా చూస్తున్నావు? రే ఆ కర్ర ఇటీరా. రే నీకే కదరా చెప్పి ఎలాంటోళ్లే కదా మెడలో చైన్ లాక్కుని పారిపోయేది. ఇంకోసారి ఈ ఏరియాలో కనిపించావంటే ప్రాణం తీస్తా. వెళ్ళు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంతా ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయినా. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఆదరించండి. నీకు మంచి అవకాశం ఇస్తాను, రా. రే ఎవడ్రా వీడు? సార్ నేనే తీసుకొచ్చాను సార్. పిచ్చిగాళ్ళ ఉన్నాడు, ఎందుకు తీసుకొచ్చావు? మంచి ఆర్టిస్ట్ సార్. ఆర్టిస్టా? ఏం మాట్లాడుతున్నావు? నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీకు? ఒకసారి అతని యాక్షన్ చూడండి సార్. మాయదారి అందమా ఉయ్యాల సింహమా, నిలువెత్తు రూపాలు నిజ రూపలింగాలు చూడాలి అందాలు ధన్యములు జన్మలు. సన్యాసినంటాడు సంసారినంటాడు. కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు? ఆన్లైన్లో మంచి రేటింగ్ ఉందయ్యా. అవును సార్. ఓకే, ఒకసారి నేను చెప్పింది చేసి చూపిస్తావా? చేస్తాను సార్. ఒకేసారి బాధ ఆనందం చూపించాలి. అంటే బాధ వచ్చినప్పుడు నీళ్ళు ఇక్కడొస్తాయి, ఆనందం వచ్చినప్పుడు ఇక్కడొస్తాయి. ఆ 2 ఎక్స్ప్రెషన్స్ డీవియేషన్ చూపించాలా? అలాగే సార్. గుండెనిచ్చావురా దేవుడా, మనసుతో ముడివేసి మౌన ప్రేమతో పెనవేసి ఒకరికొకరుగా తోడు చేస్తావు, ఒకరి నీడలో ఒకరిని చూసి
దీపాలు వెలిగి. సూపర్ అయ్యా, సరిపోతావు. నా సినిమాను బతికిస్తావనే నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఒకప్పుడు సినిమా అవకాశం కోసం మీ దగ్గరికి 10 సార్లు తిరిగాను, కానీ అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడైనా నన్ను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. వరదా సార్, సారీ అయ్యా, ఇన్నేళ్లు నిన్ను నిర్లక్ష్యం చేశాను. నీ టాలెంట్ని గుర్తించలేకపోయాను.